తెలియని వ్యక్తులకు వైసీపీ ఎమ్మెల్యే భరత్ పేరుతో శ్రీవారి దర్శన సేవ టికెట్లు టీడీటీకి సిఫార్సు లేఖ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు టీడీపీ కార్యకర్త రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చిట్టిబాబు. తాను ఎవరో తెలియదు అన్న భరత్ చెప్పిన మాట నిజమేనని, కానీ తెలియని వ్యక్తులకు సిఫార్సు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ టీడీపీ నేతలకి టీటీడీ సిఫార్సు లేఖ ఇవ్వడంతో షాక్ అయ్యారని చిట్టిబాబు బిగ్ టీవీతో చెప్పారు. సిఫార్సు లేఖలో దానికోసం డబ్బులు తీసుకున్న ప్రజాప్రతినిధులపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. డబ్బులు తీసుకుని సిఫార్సు లేఖ ఇస్తున్న భరత్ లాంటి వారిపై స్పీకర్ కార్యాలయానికి కూడా ఫిర్యాదు చేస్తారని అన్నారు. మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. గత ప్రభుత్వంలో టీటీడీకి సంబంధించి ప్రజాప్రతినిధులు ఇస్తున్నటువంటి సిఫార్సు లేఖలపైన అనేక ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో కూడా చూసాము. పిఏలు సిఫార్సు లేఖలను అమ్ముకున్నారనే విధంగా కూడా అనేక ఆరోపణలు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ఎదుర్కొన్న పరిస్థితి. ప్రస్తుతం ఎమ్మెల్సీ భరత్కు సంబంధించి ఒక సిఫార్సు లేఖ అనేది కూడా సంచలనంగా మారింది. 3 లక్షల రూపాయలు తీసుకొని టీటీడీలోని తోమాల దర్శనం ఏదైతే సేవ ఉంటుందో ఆ సేవకు సంబంధించి ఆయన సిఫార్సు లేఖని అమ్ముకోవడం జరిగిందనే విధంగా కూడా టీడీపీ సీనియర్ నాయకులు చిట్టిబాబు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన అరండల్పేట పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చారు. కేసు కూడా నమోదైనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం భరత్ దీనిపైన స్పందించారు. అసలు చిట్టిబాబు ఎవరో నాకు తెలియదు, ఇదంతా కూడా ఫేక్ అంటున్నారు. అయితే ప్రస్తుతం చిట్టిబాబు ఉన్నారు. అసలు భరత్కి ఈయనకి సంబంధం ఏంది, ఎట్లా కలిశారు, ఏంటి, అసలు కలిశారా లేదా, నిజంగా ఈ సిఫార్సు అనేది ఆరోపణలా లేదా అనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మీకు ఆయనకి సంబంధమే లేదు, అసలు ఈ సిఫార్సు అంతా కూడా ఫేక్ అంటున్నారు, ఎట్లా చూడొచ్చు? ఫేక్ గురించి చెప్పాలంటే వైసీపీ కంటే ఫేక్ పార్టీ, వైసీపీ నాయకుల్లాంటి వరస్ట్ ఫెలోస్ నాకు తెలిసి భారతదేశంలో కూడా ఎక్కడా లేరు. ఆయన చెప్పింది, భరత్ చెప్పింది నిజమే. ఏంటంటే ఆయన నేనెప్పుడు కలవలేదు, ఆయన నేనెప్పుడు చూడలేదు, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. నిజానికి భరత్ అని చెప్తే ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరికీ తెలిసే పరిస్థితి కూడా ఉండదు. అంత అలాంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేపించడమే అతనికి పాపులారిటీ వచ్చింది. పైగా ఇప్పుడు శాసనమండలి సభ్యుడున్నాడు. ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి కరెక్ట్గా 2 months అయింది నిన్నటికి. మా శాసనసభ్యులు, తెలుగుదేశం ప్రభుత్వంలో గెలిచినటువంటి శాసనసభ్యులు చాలా మంది ఉన్నారు తెలిసిన వాళ్ళు. ఎవరిని అడిగినా 2 నెలలు 3 నెలలు ఆల్రెడీ మాకు సిఫార్సు లేఖలు, రికమెండేషన్స్ నోట్ చేసుకుని ఉన్నాం, పలానా డేట్ ఖాళీ లేదు అని చెప్తున్న పరిస్థితి. కానీ వారం ముందో 3 రోజుల ముందో చెప్తే ఈ సిఫార్సు లేఖ ఏ రకంగా ఇచ్చాడో, మేము ఏమాత్రం పరిచయం లేని వ్యక్తులకి ఈ సిఫార్సు లేఖ ఎట్లా వచ్చిందో భరతే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. నాకు మా పాప ఈ నెల 11న తిరుగు ప్రయాణం చేస్తుంది అమెరికా. 11 లోపు ముఖ్యమంత్రి ఓటేయటం కోసం ఇండియా వచ్చిన మా అమ్మాయి 11వ తారీఖు తిరుగు ప్రయాణం చేస్తుంది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే నేను తిరుపతిలో వెళ్తానని మొక్కుకున్నాను డాడీ, నాకు తీసుకెళ్ళమని చెప్తే, నేను ఫ్రెండ్స్తో ఇట్లా మా అమ్మాయి ఇట్లా అడుగుతుంది, తెలుగుదేశం మన శాసనసభ్యులను అడుగుతుంటే వాళ్ళంతానేమో అదే ఎక్కువ కాలం టైం ఉందని మన ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తుంటే, మాకు తిరుమలలో ఒక అతను ఉన్నాడు తెలిసిన అతను, అతని ద్వారా తోమాల సేవ ఏర్పాటు చేపిస్తానని చెప్పాడు. అయితే చేపించమని అతన్ని అడిగాను. అతను ఎవరి ద్వారా అప్రోచ్ అయ్యాడో ఏంటో నాకు తెలియదు. కరెక్ట్గా ఈరోజు మేము తిరుమల వెళ్లాల్సి ఉంది ఈ సిఫార్సు లేఖ ప్రకారం. ఈ చూస్తే షాక్. భరత్ చంద్రబాబు నాయుడు గారి మీద పోటీ చేసిన వ్యక్తి. ఇతనేంటి, ఇతని సిఫార్సు మీద నేను తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేస్తున్నాను, 5 నియోజకవర్గాల్లో అబ్జర్వర్గా పనిచేశాను, ఈ 5 జిల్లాలకి, ఈ కొత్త జిల్లాలు 5 జిల్లాలకి మీడియా కోఆర్డినేటర్గా ఉన్నాను, నేను ఇతగాడి లెటర్ మీద సిఫార్సు చేసుకుని నేను వెళ్ళటం ఏంటి, నాకు షేమ్గా ఉంది, అసలు ఎవడు ఈడు, ఎందుకు ఇచ్చాడు ఈ లెటరు, ఎంత ఖర్చు పెట్టారు ఏంటి అని డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేస్తే అప్పుడు తెలిసింది ఈ ఎమ్మెల్సీ పిఆర్ఓ తిరుమలని బేస్ చేసుకొని డైరెక్ట్గా ఫోన్పే, గూగుల్ పే పేమెంట్స్ అంటే ఎంత బరి తెగిస్తున్నారో ఊరికే జస్ట్ మీకు అర్థం చేసుకుంటారని చెప్తున్నా.
క్యాష్ ఇచ్చారా, డైరెక్ట్గా క్యాష్ ఇస్తే మాకు ఇవ్వలేదని కూడా చెప్పే అవకాశం ఉండేది. గూగుల్ పే, ఫోన్పే 50,000, 40,000, 20,000, 30,000 ఎన్నిసార్లు చేశారో, ఎంతమంది కలిసి చేశారో డీటెయిల్డ్గా ఉంది. ఇందులో తప్పించుకోవడానికి కూడా అవకాశం లేదు అని నిన్న అరండల్పేట పోలీస్ స్టేషన్కి ఎస్పీ గారికి, ఐజీ గారికి, వీళ్ళందరికీ చేస్తే వాళ్ళంతా నిన్న మా అధినేత చంద్రబాబు గారితో కాన్ఫరెన్స్లో ఉన్నారు, కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఉన్నారని తెలుసుకొని అరండల్పేట పోలీస్ స్టేషన్కి వెళ్ళి డీటెయిల్స్తో సహా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది ఎఫ్ఐఆర్ చేశారు 234/2024. ఇందులో ఒకటి మోసం, చీటింగ్ 420, 2 406 నమ్మక ద్రోహం. ఈ 2 సెక్షన్ల కింద భరత్ అతని పిఆర్ఓ మల్లికార్జున్ వీళ్ళిద్దరి మీద కేసు నమోదు చేయటం జరిగింది. ఆ కేసు డీటెయిల్స్ కూడా ఈరోజు ఇంకా వస్తాయి, తీసుకుంటాను. అంటే మీరు ఇట్లా ముందుకు వచ్చి కేసు పెట్టిన నేపథ్యంలో ఇంకెవరన్నా అప్రోచ్ అయ్యారా, మేము కూడా ఇట్లా డబ్బులు కట్టామండి అని? అంటే నాకైతే అప్రోచ్ అవ్వలేదు, కానీ పోలీసులు ఎంక్వైరీ చేస్తే మాత్రం ఈ వరస్ట్ వైసీపీ ఫెలోస్ అంటే గతంలో కూడా ఎమ్మెల్యే అంటే చిత్తూరు జిల్లాలోని ఎమ్మెల్యేలు, వాడు నగరి ఎమ్మెల్యే రోజా కానీ లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ ఎప్పుడు దర్శనానికి వెళ్ళినా డైరెక్ట్గా 40 మందిని 30 మందిని డైరెక్ట్గా అతనితో పాటు తీసుకెళ్లేవాళ్ళంట. వాళ్ళందరి దగ్గర 20,000, 30,000, 40,000, 50,000 పర్ హెడ్ తీసుకోవటం, వీళ్ళందరినీ దర్శనాలకు తీసుకెళ్ళటం, ఇలాంటి బిహేవియర్ ఉండటం, ఇవన్నీ తీసుకెళ్తారు. వీళ్ళు వరస్ట్ ఫెలోస్ అనే మాకు ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చారు 164. కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 నెలలు అయినా కూడా వీళ్ళ అక్రమాలు, వీళ్ళ అవినీతి, అది కూడా పవిత్రంగా ఉండాల్సిన తిరుమలని బేస్ చేసుకొని చేస్తున్నారంటే మాకు చాలా ఆశ్చర్యంగా, నాకైతే కొంచెం షేమ్గా కూడా అనిపించింది. ప్రధానంగా చూస్తే ఈ సిఫార్సు లేఖలు నెల కాదు 2 నెలలు 3 నెలల క్రితం కూడా పెట్టినా కూడా వచ్చే పరిస్థితి లేని దగ్గర 3 రోజుల్లో వచ్చిందంటే కొంత అధికారుల పాత్ర కూడా ఏమైనా ఉందనుకోవచ్చు. అధికారుల పాత్ర ఉందనుకునే కంటే కూడా సిఫార్సు లేక తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరూ క్లియర్గా, ఫెయిర్గా ఎవరు వీళ్ళు ఏంటనేది తెలుసుకొని ఇస్తారు. ఈ వైసీపీ వాళ్ళంతా డబ్బులు తీసుకోవటం ద్వారానే ఇస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. 2 నెలలు ఖాళీగా ఉండకపోతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల దగ్గర, వీళ్ళ దగ్గర 2 రోజులు 3 రోజుల ముందు ఖాళీగా ఉంటాయి అంటే దాన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. డబ్బులు ఇస్తే తప్ప వీళ్ళు సిఫార్సు లేఖలు కూడా ఇవ్వరు. ఇంకొక విషయం కూడా ఇందులో, ఈ పిలిగ్రిమ్స్ అంటే ఈ భక్తులు ఎవరైతే వెళ్తారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు సిఫార్సు లేఖ ఇస్తే నేను డైరెక్ట్గా వెళ్ళి టీటీడీలో నా ఫేస్ ఐడి అక్కడ నా ఫేస్ చూపెట్టి నా ఆధార్ కార్డు ఇచ్చి ఫోటోలు దిగిన తర్వాతే నాకు టోకెన్ రిలీజ్ చేస్తారు. అలాంటిది అసలు మేము వెళ్ళే పని లేకుండా, మాతో సంబంధం లేకుండా, మా ఫోటోలతో సంబంధం లేకుండా 3 రోజుల ముందే మాకు టోకెన్లు పంపించారు. అంటే ఇది ఎంత బరితెగింపో. అంటే తెలుగుదేశం ప్రభుత్వం అంటే తెలుగు ప్రజలు ఎక్కడన్నా అవకతవకలకు పాడాలన్నా, అక్రమాలు చేయాలన్నా చాలా భయపడతారు. అలానే మేమైతే ఇంకా చాలా భయపడతాం, సిస్టమేటిక్గా ఉంటాం, చట్ట ప్రకారం నడుచుకుంటాం తెలుగుదేశం. కానీ ఈ వైసీపీ వాళ్ళు ఎందుకు ఇంకా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 2 నెలలు అవుతున్నా కూడా ఇలాంటి అవకతవకలు చేస్తున్నారు. ఇప్పటికే చాలా వచ్చినాయి, అందులో ఇదొకటి. ఎందుకు ఇలా బరితెగిస్తున్నారు అనేది అర్థం కాని పరిస్థితి. ఇందులో కొంచెం తీవ్రంగా లోతైన ఇన్వెస్టిగేషన్ చేసి ఇందులో ఎవరెవరు ఉన్నారో తేల్చాలని చెప్పి డీజీపీ గారిని, సిఐ గారిని, ఎస్పీ గారిని అందరికీ ఫోన్లు చేసి రిక్వెస్ట్ కూడా చేశాను. సార్, ఈ కేసు ఇట్లా దీనికి సంబంధించిన అంశంలో మీరు ప్రభుత్వాన్ని ఏమైనా డిమాండ్ చేస్తున్నారా? కంపల్సరీగా వైసీపీ సిఫార్సుల పైన దృష్టి పెట్టాలని. నేనైతే అంటే ఇంకో 2-3 రోజుల్లో స్పీకర్ గారిని కూడా కలిసి ఈ సిఫార్సు లేఖలు, అంటే టీటీడీ ఇప్పటికే మంచి అధికారులని నియమించింది, విజిలెన్స్ ఆఫీసర్ని, పోలీస్ ఆఫీసర్ని, తిరుపతిలో, తిరుమలలో మంచి అధికారులని ఆల్రెడీ నియమించింది. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. దానికంటే ముందు ఇలాగ అవకతవకలు పాల్పడే ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద కూడా స్పీకర్ గారికి కంప్లైంట్ చేసి వాళ్ళని సస్పెండ్ చేయాలని, లేదా వాళ్ళ పవర్స్ డిశ్చార్జ్ చేయాలని చెప్పి, తిరుమలకి అసలు వీళ్ళని వెళ్ళనీయకుండా చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేయాలని కూడా ప్లానింగ్లో ఉన్నాం. ఇది ప్రధానంగా సిఫార్సు లేఖలకు సంబంధించి అనేక అక్రమాలు అనేది జరుగుతున్నాయి కాబట్టి కంపల్సరీగా
వైసీపీ ఇచ్చేటటువంటి ఒక ఎమ్మెల్సీ హోదా అంటే చాలా గౌరవప్రదమైనటువంటి హోదాలు ఉంటారు. అలాంటి వ్యక్తులే ఇట్లా సిఫార్సు లేఖల్ని అమ్ముకోవడం అనే దానిపైన కంపల్సరిగా అధికారులు కూడా దృష్టి పెట్టాలంటున్నారు. దాంతోపాటు స్పీకర్కి కూడా ఈ అంశం పైన కంప్లైంట్ చేస్తాను, కంపల్సరిగా ఇలాంటి సిఫార్సులకు సంబంధించిన వాటిల్లో అక్రమాలు పడ్డటువంటి ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలనే విధంగా కోరతాననే విధంగా కూడా చిట్టిబాబు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి విచారణకు సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలనే విధంగా కూడా పోలీసులను అధికారులను కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్.